హలో దోస్తులు, ఈ చెట్టు గుర్తుందా? నా బచ్చల కూర చెట్టు. ఇప్పటికి ఒక 4-5 సార్లు కోసాను. మళ్ళీ చిగురు వచ్చేసింది. ఈరోజు పప్పులో వేద్దామని కోస్తున్నాను. ఒక్క చెట్టు, ఒక్కటే ఒక విత్తనం. పర్పుల్ కలర్ అయితే బాగుంటుందని తీసుకొచ్చాను. చూడు, ఇంకా మళ్ళీ విత్తనాలు కూడా వచ్చాయి. వీటిని కూడా వేరే కుండీలో, ఇక్కడ 2 కుండీలు రెడీగా ఉన్నాయి, ఇందులో షిఫ్ట్ చేద్దాం. ఇంకా మంచిగా మొక్కలు వస్తాయి. మనం ఫ్రెష్గా ఈ ఆకుకూరలు వండుకోవచ్చు. ఎక్కువ ఆకులు ఉంటే డైరెక్ట్ మన ఆకుకూరలు, తోటకూర, పాలకూర ఎలా వండుకుంటామో అలా వండుకోవచ్చు. లేదంటే పప్పులో వేసి వండుకోవచ్చు. ఇందులో ఐరన్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది. మనం లేడీస్కి చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న కుండీలు ఉంటే ఇలాంటి మొక్కలు పెంచుకోండి. ఫ్రెష్గా మనం వాడుకోవచ్చు అన్నట్టు. ఇది అలోవెరా చెట్టు. ఇది కూడా చాలా బాగా పెరిగింది. ఈ చెట్టు అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటో గెస్ చేయండి. ఇది కూడా చాలా మంచిది. నా మనీ ప్లాంట్ అయితే మనీ పెరగట్లేదు, కానీ ఈ ప్లాంట్ ఏమో బయట వరకు పెరిగేసింది.